హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను అన్నమాట కూరగాయల కోసం. వీక్లీ వన్స్ అయితే మార్కెట్కి వెళ్తాం. ఇక ప్రతిసారి అయితే మా ఆయననే వెళ్తారు, కానీ ఈసారి అతను పని మీద బయటికి వెళ్ళారు కాబట్టి ఇక నేను వెళ్ళాల్సి వస్తుంది. అందుకే ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత నేను మార్కెట్కి వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 5:30 అవుతుంది. టీ తాగేసి మార్కెట్కి వెళ్తున్నాను. మా బిట్టు అయితే ట్యూషన్కి వెళ్తున్నాడు. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను. బిట్టు తొందర రాకు, సరేనా? నేను మేడం కాల్ చేస్తా, కాల్ చేసినప్పుడే రా, సరేనా? అరే నేను మార్కెట్ వచ్చుడితోనే కాల్ చేస్తా, వచ్చిన వెంటనే. టైం అని ఎట్లా చెప్పాలరా సంగి? చెప్పు. టైం ఎలా చెప్పాలి? చిన్న ప్యాకెట్ బిర్యానీయా? ఓకే, బాయ్ చెప్తాం. వెళ్ళు, మనం కూడా వెళ్ళేది. రా సంగీ, మా మరదలు కూడా వచ్చింది నాతో. అది షాప్ డిమార్ట్. నడుచుకుంటూ వెళ్తున్నాం మేము మార్కెట్కి. చాలా దూరం ఉందా? దూరం అని నడిపిస్తున్నాం. నడుచుకుంటూ వెళ్ళాలిగా. మార్కెట్ వచ్చేసింది. చూడ్డానికి గల్లీలానే ఉంది, కానీ మార్కెట్. ₹20 3 ఇవ్వండి. ఇవ్వండి, ₹20 3. బ్యాగ్ చిక్కుడుకాయ, వంకాయ 2 kgs 1 week కొడతాం. చట్నీ చేసి చిన్న ఇది కొంచెం. ఏంటక్క ఏమన్నావు? హాయ్. అవునా? నిజమే. అది దుకాణంలో చేయండి. తీసుకోక పానీపూరి తింటున్నాం. ఆల్చిపోయిన మార్కెట్ కూరగాయలు తీసుకో. సంగీ, నువ్వు కట్లెట్ తినవా? పానీపూరి ఫస్ట్ పానీపూరియా? ఓకే. అత్తమ్మ, నువ్వు కట్లెట్ చేయక మాకు పానీపూరి ఇచ్చేసినావు, మరి అందుకు సరేలే, ఫస్ట్ పానీపూరి తింటాం. ఫస్ట్ కట్లెట్ తిని తర్వాత పానీపూరి తినాలి. మరి నువ్వెందుకు ఇచ్చినావు? ఫస్ట్ ఎలా తినాలి? కట్లెట్ తింటున్నాం. తినేసి కట్లెట్ నువ్వు కూడా కావాలా?
పానీపూరి తిన్నాం. ఇప్పుడు కట్లెట్ ఉంటుంది. ఆ బిట్టు కోసం పార్సల్ తీసుకెళ్తున్నాం. పానీపూరి అండ్ కట్లెట్. పానీపూరి చూసి తీసుకోవాలి ఆంటీ. ఈ చెట్టుకు సరే ఆంటీ బాయ్. మీ మాసికి మంచిగా చెప్పేసి రా సంగీత్. అక్క ఏం కొనిపిస్తున్నావు నాకు? అవి ఉన్నాయి నా దగ్గర. हाफ केजी इव्వండి ఆలు. నైట్ అయింది. ఎక్కువసేపు స్పెండ్ చేసినాం కదా మనం మార్కెట్లో. లైట్ లేకముందు వచ్చినాం, లైట్ లేసేసారు. ఇప్పుడు అంటే ఒకటి చూసి ఇంకొకటి అసలు అవసరం లేదు. ఇప్పుడు వెళ్తున్నాం రిటర్న్. మార్కెట్ నుండి అయితే వచ్చేసిన రిటర్న్. చూడండి ఏమేమి తీసుకొచ్చినాను. మా కొడుకు గప్చు పానీపూరి అన్నారు కదా, దాని కోసం పానీపూరి గప్చు అయితే తీసుకొచ్చిన పార్సల్. ఇంకా ఇది టిక్ టాక్, రబ్బర్ బ్యాండ్, నెయిల్ పాలిష్. ఇక కొన్ని చూసినప్పుడు తీసుకోవాలనిపించింది, అందుకే ఆలు, కొత్తిమీర అండ్ కరివేపాకు. కొత్తిమీర వచ్చేసి 20 రూపీస్ 10 రూపీస్ కట్ ఇచ్చారు. 20 రూపీస్ తీసుకున్నా. అండ్ కరివేపాకు 10 రూపీస్. చిక్కుడుకాయ హాఫ్ కేజీ. సాంబార్కి సోరకాయ, క్యారెట్, టమాటా 2 కేజీ. టమాటా వచ్చేసి 30 రూపీస్ 2 కేజీ తీసుకున్నా. అండ్ మీ దగ్గర ఎంత కేజీ ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే 30 రూపీస్ 2 కేజీస్ తీసుకున్నా. అండ్ చిక్కుడుకాయ కూడా తక్కువనే, 20 రూపీస్ హాఫ్ కేజీ తీసుకున్నా. నిజంగా కూరగాయల రేట్ అయితే కొంచెం తక్కువనే ఉంటున్నట్టు తీసుకొచ్చి 20 రూపీస్ హాఫ్ కేజీ మిర్చి. సాంబార్కి వీక్లీ వన్స్ అయితే మేము సాంబార్ చేసుకుంటాం కాబట్టి సాంబార్ కోసం మునక్కాయ తీసుకున్నాం. బీరకాయ చిన్న పీస్ 5 రూపీస్ది. తోటకూర వచ్చేసి 20 రూపీస్ 3 కట్ట ఇచ్చారు. 3 ఇచ్చారు 20 రూపీస్కి. 1 వీక్ సరిపడా కూరగాయలు అయితే తీసుకొచ్చిన. ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. నా కోసం కట్లెట్ ఇంకా పానీపూరి తెచ్చింది. ఇప్పుడు హ్యాపీయా? అప్పుడు నాతో వస్తా అని ఏడ్చినావు కదరా. అలా ఏడవద్దు సరేనా? తినేసి ఇప్పుడు. టేస్ట్ ఎలా ఉంది? వేడిగా ఉందా? వేడి లేదా? అరే కింద పోతుందిరా. బాగుందా? నీకు పానీపూరి ఇష్టమంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయ్యో నా బేట. థ్యాంక్ యూ బిట్టు.